శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. వివాహ పొంతనలు ఈ విషయంలో ఈరోజు మనం ఉత్తర ఫల్గుణి, దీన్నే ఉత్తర అని కూడా అంటారు. ఈ ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశిలోని 2, 3, 4 పాదాలు కన్యారాశిలోనే ఉంటాయి. సింహరాశిలో ఉన్న ఉత్తర 1వ పాదం వారికి అమ్మాయికి మకర రాశి, మకర లగ్నం అబ్బాయి వివాహానికి కుదరదు, పనికిరాదు. 2, 3, 4 పాదాల కన్యారాశి ఉత్తరకి మేషరాశి, మేష లగ్నం అబ్బాయి కుదరదు, పనికిరాదు. ఉత్తర హస్త, చిత్త, స్వాతి ఇది క్షేమతార. స్వాతి, శతభిషం, ఆరుద్ర ఇవి క్షేమతారలు అవుతాయి. ఈ క్షేమతారలు అయినటువంటి ఈ నక్షత్రాల్లో అబ్బాయి నక్షత్రం ఉంటే ఉత్తర వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని ఆప్ట్ చేయవచ్చు. కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో తప్పనిసరి అయినప్పుడు మాత్రమే కృత్తిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్రం వాళ్ళు, ఉత్తర నక్షత్రం వాళ్ళు స్వాతి, శతభిషం, ఆరుద్రని వివాహం చేసుకోవాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితిలో చేసుకోవచ్చు. క్షేమతార అవుతుంది కాబట్టి అబ్బాయి వివాహ సమయంలో తన హితోధికంగా బంగారం దానం ఇచ్చి నైదనతార దోష నివారణార్థం అని చెప్పి పంతులు గారికి నమస్కారం చేసి వివాహం చేసుకోవచ్చు. కొన్ని ఒడిదొడుకులున్నా సర్దుకుపోవాలి. ఇంకొకటి ఏంటంటే ఉత్తర నక్షత్రం సహజంగా మంచి నక్షత్రం. దోషాలు కొంచెం ఉన్నప్పటికీ సహజంగా మంచి నక్షత్రం. దీనికి ఇప్పుడు ఉత్తరలో పుట్టినటువంటి అమ్మాయికి ఏ నక్షత్రాలు పనికొస్తాయి, అబ్బాయి నక్షత్రాలు ఏమైతే సూటబుల్ అవుతాయి అనే విషయాన్ని ప్రస్తావించేందుకు హస్త, అనురాధ, శ్రవణం, మూల, పూర్వాషాఢ, అలాగే రోహిణి, ఉత్తరాభద్ర, పుష్యమి ఇవి అన్నీ మొదటి పక్షంలో సంపూర్ణంగా మీకు అనుకూలంగా ఉండేటటువంటి నక్షత్రాలు ఈ ఉత్తర నక్షత్రం వాళ్ళకి. అయితే ద్వితీయ పక్షం అంటే ఇవి బెస్ట్. అలాగనే మిగతా నక్షత్రాల్లో ఇంకొంచెం పనికొచ్చే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. 2వ పక్షంలో విశాఖ, ఉత్తరాషాఢ, భరణి, పుబ్బ ఇవి పనికొచ్చే నక్షత్రాలే. మీకు పనికిరాని నైదంతారులు జ్యేష్ఠ, ఆశ్లేష, రేవతి ఈ 3 కూడా బుధ నక్షత్రాలు అవుతూ ఉత్తర సూర్య నక్షత్రం అయినప్పటికీ కూడా ఉత్తర హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇది 7వ తార అవుతుంది. అమ్మాయి నక్షత్రం ఉత్తర అవుతూ అబ్బాయి నక్షత్రం 7వ తార అయినటువంటి బుధ నక్షత్రాలైన జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష పూర్తిగా విడిచిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవడానికి మంచిది కాదు, ఇబ్బందులు లోనవుతారు. విన్నందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ సూచనల మేరకు వివాహ ప్రయత్నం చేసుకుని సఫలీకృతులు కావాలని ఆశిస్తూ సెలవు.